హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, మనం లాస్ట్ వీడియోలో ఎగ్జిక్యూటివ్ సర్వీస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్ పూల్స్ క్రియేట్ చేయొచ్చు అనుకున్నాం కదా! సో, ఈరోజు మనం ఫస్ట్ చూద్దాం. అదేంటంటే సింగిల్ థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటివ్. సో, మనం ఎలా క్రియేట్ చేయాలంటే ఎగ్జిక్యూటర్స్ డాట్ న్యూ సింగిల్ థ్రెడ్ ఎగ్జిక్యూటర్. సో, ఇలా క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక పూల్ విత్ ఓన్లీ సింగిల్ థ్రెడ్ వస్తది. సో, ఇట్ విల్ క్రియేట్ ఏ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ విత్ ఎ సింగిల్ థ్రెడ్. టాస్క్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్షియల్లీ వన్ అట్ ఎ టైమ్ ఇన్ ఏ ఆర్డర్ దే ఆర్ సబ్మిటెడ్. సో, మనం ఏ ఆర్డర్‌లో అయితే టాస్క్ సబ్మిట్ చేస్తామో అదే ఆర్డర్‌లో మనకు టాస్క్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, ఇవి యూజ్ కేసెస్ ఏంటంటే మనకు సీక్వెన్షియల్ టాస్క్ ఎప్పుడైనా రన్ చేయాలనుకుంటే వి కెన్ యూజ్ సింగిల్ థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లాగింగ్ సర్వీస్. సో, లాగింగ్ సర్వీస్ మనకు ఒక సింగిల్ థ్రెడ్ సరిపోతది. సో, ఇన్ దోస్ యూజ్ కేసెస్ విల్ యూజ్ సింగిల్ థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటర్. సో, మనం కోడ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ నేను ఒక ఎగ్జిక్యూటర్ సర్వీస్ క్రియేట్ చేశాను. ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఎగ్జిక్యూటర్స్ డాట్ న్యూ సింగిల్ థ్రెడ్ ఎగ్జిక్యూటర్. సో, అండ్ నేను 4 టాస్క్ సబ్మిట్ చేస్తున్నాను. 5 టాస్క్ సబ్మిట్ చేస్తున్నాను దీనికి. సో, ఒకసారి రన్ చేస్తే సో, ఇక్కడ చూస్తే మనకు టాస్క్ 1 బై 1 ఆఫ్టర్ 1 సెకండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. టాస్క్ 1, 2, 3, 4, 5 మనం అదే ఆర్డర్‌లో సబ్మిట్ చేసాం. అదే ఆర్డర్‌లో ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో, ఇలా సింగిల్ థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటివ్ వర్క్ అవుతది.